చాలా సంవత్సరాల తర్వాత శివాజీ యొక్క ఆయుధమైన వాగ్నక్ అంటే పులిపంజా అని అర్థం. ఈ ఆయుధాన్ని స్వదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఇది లండన్లోనే ఆల్బర్ట్ మ్యూజియంలో భద్రపరిచారట. 3 ఏళ్లు ఇండియాలో ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకొని తిరిగి భారత్కు తీసుకొచ్చారు. భారీ సెక్యూరిటీ మధ్య మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరికొంతమంది అధికారులు హాజరై వాగ్నక్ సతారా జిల్లాలోని మ్యూజియంలో సందర్శకుల కోసం ఉంచారు. ఈ ఆయుధం యొక్క చరిత్ర చూసుకుంటే ఛత్రపతి శివాజీ కాలంలో 1649వ సంవత్సరంలో ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. దీని ముందు మొఘలులతో ఆయన అనేక యుద్ధాలు చేశాడు. ఒక యుద్ధంలో శివాజీని బంధించి మొఘలు చక్రవర్తి అయిన అఫ్జల్ బంధించి చంపడానికి ప్రయత్నించినప్పుడు శివాజీ తన దగ్గర రహస్యంగా దాచుకున్న వాగ్నక్ ఉపయోగించే అఫ్జల్ ఖాన్ను అంతం చేశాడట. ఈ ఆయుధం ఎంతో చారిత్రాత్మకమైనదని, అందుకే దీన్ని శివాజీ మహారాజ్ యొక్క పులి పంజా అని అంటుంటారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.